64 అన్నా 74 అన్నా ఆయన పదవి ఆయనకు ఉంటుంది. బీకామ్ ఫిజిక్స్ మీ మొత్తానికి అసలుకి ఎసరు తెచ్చిన దాన్ని అట్లా చేసుకుని ఈ చిన్న విషయాన్ని ఇంతకన్నా గొప్ప విషయాలు పెద్ద నాయకులు ప్రధాని గారి నుంచి ముఖ్యమంత్రుల దాకా చాలా మంది చాలా విషయాలు మాట్లాడారు. కానీ బీకామ్ లో ఫిజిక్స్ ఉంటున్న విషయం అందరికీ తెలిసింది. అసలు ఇంకోటి నిజం మాట్లాడుకోవాలన్నా ఫిజిక్స్ అనేది కామన్ సబ్జెక్ట్. అది ఈవెన్ ఆంధ్రాలో కూడా అంబేద్కర్ యూనివర్సిటీలో అది ఆప్షనల్ సబ్జెక్ట్ గా ఉంది. ఈ ఫిజిక్స్ చదువుకుంటే లేదన్నారు. దాన్ని లేదంట్లా నేను చెప్పింది చెప్తున్నా, లేదని ఇప్పుడు చెప్తున్నా. కానీ నేను చెప్పని దాన్ని క్లబ్ చేసి పెట్టాడు ఆయన. కాదు, మీరు వాదించారు కూడా, అక్కడ ఉంటది మీరు చూసుకోండి అని చెప్పారు. నేను ఎంపీసీ మెట్రికులేషన్ పీయూసీలో చదువుకున్నాను కాబట్టి దాంట్లో ఉంటుంది అనుకున్నా. నేను చదువుకున్న దాని గురించి నేనేం చెప్పను. ఇదేమన్నా ప్రజలకి నష్టమా, రాష్ట్రానికి నష్టమా? తర్వాత చెప్పినా కూడా అనుకున్నారా ఇది మనకి ఇబ్బంది అవుతుంది బీకామ్ లో ఫిజిక్స్? అసలు చాలా సందర్భాల్లో చంద్రబాబు గారిని దాని తర్వాత కూడా కలిసా. ఆయన కూడా చాలా మా చిన్న నవ్వు నవ్వి ఏముందలే అది అందరూ చాలా మంది చాలా విషయాలు జరుగుతాయని భావించి చాలా లైట్ గా తీసుకున్నాడు ఆయన. ఓకే, పెద్ద హెవీ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు దానికి. అది ఎవరికన్నా నష్టమా? అదెందుకు కారణంగా చెప్పారు మరి? కొంతమంది చెప్తున్నారు. అంటే మీ దగ్గర కూడా వచ్చినట్టున్నారు కదా కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు, వాళ్ళు ఏమని చెప్పారు? వాళ్ళు ఏం చెప్పలేదు. డెఫినెట్ గా మీకు న్యాయం